Hello everyone, this is your Rupa. ఇవాళ మన టాపిక్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఈ టాపిక్తో మేము ముందుకు వస్తున్నందుకు నేను చాలా ఎక్సైటెడ్గా హ్యాపీగా కూడా ఉన్నాను. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆర్ ఎడ్యుకేషన్ పాలసీ, డెఫినెట్లీ ఐ ఫీల్ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ because since 21 years in the same field, I'm experiencing the ups and downs and the policy features. And యాక్చువల్గా ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇంట్రో నా గురించి చెప్పిన తర్వాత నేను ఈ టాపిక్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. నేను ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వైజ్ తీసుకుంటే ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ పద్మావతి మహిళా యూనివర్సిటీ 98 బ్యాచ్, అండ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై మాస్టర్స్ ఇన్ psychology also, and I have completed my B.Ed from IGNOU University. And when it comes to my professional experience, this is my 22nd year in the same field, that is education field as an academician. And thank you so much for my intro, and then we'll go into the topic National Education Policy 2020. ఈ ఫీచర్స్ గురించి తెలుసుకునే ముందు, ఈ పాలసీ 2020 పాలసీ ఫీచర్స్ తెలుసుకునే ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం అసలు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏంటి, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పుడు వచ్చింది, ఆ తర్వాత ఏం చేంజెస్ అయ్యాయి అనేది కూడా తెలుసుకుందాం. మన ఇండియాలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1 వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1968లో, బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ అండ్ రికమెండేషన్స్ ఆఫ్ కొటారి కమిషన్ మనకు ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దెన్ సెకండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మన రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్లో 1986లో అనౌన్స్ చేశారు. ఆ తర్వాత మనకు కొన్ని మోడిఫికేషన్స్ తోటి, అంటే పాలసీలో మేజర్ చేంజెస్ లేకుండా కొన్ని మోడిఫికేషన్స్ తోటి 1992లో మన పివి నరసింహారావు గారి గవర్నమెంట్లో మనకి కొన్ని చేంజెస్ తోటి అదే పాలసీని కంటిన్యూ చేశారు. కాకపోతే మనం ఇప్పుడు పాలసీ ఎగ్జాక్ట్గా మనం ఫాలో అవుతున్నది ఏంటి అంటే మాత్రం 1986లో రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్లో రిలీజ్ అయిన సెకండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఫ్యూ మోడిఫికేషన్స్తో మనం కంటిన్యూ అవుతూ వచ్చాం. అంటే 2020లో రిలీజ్ అయిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి దాన్ని బేస్ తీసుకుంటే 34 years ముందు ఏదైతే మనకు ఒక పాలసీని నిర్ణయించిందో గవర్నమెంట్, అదే పాలసీ మీద 34 years, యూ కెన్ ఫీల్ ఇట్, ఇట్స్ ఆల్మోస్ట్ 3 decades. 10 yearsని ఒక జనరేషన్గా మనం ఫీల్ అవుతే ఆల్మోస్ట్ 3 generations ఆన్ ద సేమ్ ఎడ్యుకేషన్ పాలసీని ఫాలో అయింది. 1992 మళ్ళీ మన ఎడ్యుకేషన్ పాలసీ మీద బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టోలో డిస్కషన్ రావడం జరిగింది. అప్పుడు మన హెచ్ఆర్డి మినిస్టర్ స్మృతి ఇరానీ గారికి ఈ వర్క్ అప్పచెప్పారు. ఆ టైంలో ఆవిడ ఒక చైర్పర్సన్ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ అనే ఆయన్ని చైర్పర్సన్గా పెట్టి ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద రిపోర్ట్ కోరారు. ఆ రిపోర్ట్ని 2016 మేలో ఆ కమిటీ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ కమిటీలో మేజర్ ఆబ్జెక్టివ్స్గా ఒక 3 pointsని డిస్కస్ చేశారు. రిపోర్ట్లో మేజర్ ఆబ్జెక్టివ్స్గా 3 pointsని డిస్కస్ చేయడం జరిగింది. నెంబర్ 1, టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. Number 2, credibility of the education. Number 3, addressing the gaps in implementation. 2016లో ఈ మినిస్ట్రీ ఈ డ్రాఫ్ట్ని రిలీజ్ చేసి దీని మీద సజెషన్స్ కూడా కోరారు. కానీ దానివల్ల మేజర్ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ పాలసీ అయితే తీసుకురాలేకపోయాం. 2016 తర్వాత మళ్ళీ 2017లో ఇదే పాలసీ మీద ఒక కమిటీని ఫామ్ చేసి, ఒక 9 members కమిటీని ఫామ్ చేసి అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ డాక్టర్ కె కస్తూరి రంగన్ ఈ పాలసీ మీద వర్కౌట్ చేసి డ్రాఫ్ట్ తయారు చేయమని గవర్నమెంట్ ఆర్డర్ చేసింది. వీళ్ళు ఒక 2 years దీని మీద విగరస్గా వర్క్ చేసిన తర్వాత 2019 మేలో డ్రాఫ్ట్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. ఈ పాలసీనే ప్రస్తుతం మన క్యాబినెట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లాగా మనందరికీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మేజర్ 3 ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, నెంబర్ 1, హెచ్ఆర్డి మినిస్టర్ అట్ సెంట్రల్ ఇస్ గోయింగ్ టు చేంజ్ ఆర్ రీనేమ్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. కంప్లీట్గా ఇది వరకు మనకు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ సెపరేట్గా ఉండేది కాదు, సెంట్రల్లో హెచ్ఆర్డి మినిస్ట్రీయే చూసుకునేది. బట్ ఇప్పుడు దాన్ని రీనేమ్ చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా చేంజ్ చేస్తున్నారు. సెకండ్ పాయింట్, జీడిపి ఇంక్రీజింగ్ ఫ్రమ్ 1.6 to 6% అనేది మన మెయిన్ టార్గెట్.
అది ఎలా అంటే సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ as స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని ఎయిదర్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ కానీ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ మీద పెట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న 1.6% జీడిపి నుండి 6% జీడిపి వరకు ఇంక్రీజ్ చేసేదే మన సెకండ్ పాయింట్ ఆర్ సెకండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పాలసీ. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి గ్రాస్ ఎన్రోల్మెంట్ ఆఫ్ స్కూలింగ్. Gross enrollment of schooling must reach 100% by 2030 academic year. దీని మీనింగ్ ఏంటంటే మనకు ఆన్ అన్ యావరేజ్గా అప్రాక్సిమేట్గా తీసుకుంటే ఇండియాలో అప్రాక్సిమేట్లీ 2 crore చిల్డ్రన్ స్కూల్కి వెళ్లకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. దాని మీనింగ్ ఏంటంటే ఎయిదర్ వాళ్ళు ఎన్రోల్మెంట్ అయి ఉండకపోవచ్చు, లేదా మిడ్ డ్రాప్ అయి ఉండొచ్చు, లేదా కంప్లీట్గా డ్రాప్ అవుట్స్ అయి ఉండొచ్చు ఫ్రమ్ ద స్కూలింగ్. సో ఈ 3 ఏరియాస్ని చూసినట్టయితే 2 crore చిల్డ్రన్ని మనం మళ్ళీ తిరిగి స్కూల్స్లోకి తీసుకురావడం అనేది మెయిన్ మోటో అండ్ మేకింగ్ ఇట్ 100% by 2030 academic year. And then higher education, according to 2018 డేటా ప్రకారం 23.6% హైయర్ ఎడ్యుకేషన్ ఉంది మనకి ఇక్కడ. కానీ దాన్ని 50% వరకు తీసుకొని రావాలి బై 2035 academic year. This is the third point of the policy. ఈ పైన మాట్లాడుకున్న మేజర్ ఆబ్జెక్టివ్స్, మన 3 మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో 2020 పాలసీలో, అవి ఎప్పుడు మనకు సాధ్యమవుతుంది అంటే వాటిని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ ఎప్పుడు చేయగలము అంటే కరెంట్ మన ఎగ్జిస్టింగ్ అప్రోచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దానిలో ఒక డైనమిక్ చేంజ్ రావాలి. ఆ డైనమిక్ చేంజ్ ఎలా ఉండాలి అంటే వెయిటేజ్ అనేది ప్రతి ఒక్క యాంగిల్లో 360 degreesలో మన అప్రోచ్ అనేది ఉండాలి పిల్లాడికి. నెంబర్ 1 మేజర్గా అకాడమిక్స్తో పాటు మనం వొకేషనల్ కోర్సెస్ మీద అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద, స్కిల్ బేస్డ్ నాలెడ్జ్ అండ్ క్రిటికల్ థింకింగ్ అండ్ మల్టీ లాంగ్వేజెస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఇండియన్ కల్చర్, వీటన్నిటి మీద ఎక్స్ట్రా కరికులర్ అలాంగ్ విత్ దిస్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వీటన్నిటి మీద వెయిటేజ్ ఈక్వల్లీ ఇచ్చి ఫోకస్ చేసి ఈ పాలసీని తయారు చేయడం జరిగింది. హోప్ఫుల్లీ ఇది పేపర్ మీద వరకు అయితే పాలసీ అండ్ ఫార్ములాస్ అండ్ స్ట్రక్చర్స్ వాట్ ఎవర్ దే హ్యావ్ గివెన్ ఇన్ ద డ్రాఫ్ట్ ఈజ్ బ్యూటిఫుల్లీ ఫ్రేమ్డ్. బట్ ఎగ్జిక్యూషన్ మళ్ళీ టైమే డిసైడ్ చేస్తుంది. అండ్ వీఆర్ ఆల్ hope for the best. Hope everyone understood the history of national education policy with this and how it has been evolved as National Education Policy 2020 India today. And my second part of the video would be on academic and pedagogical structure and the evaluation part, how it would be in the policy, and different features of the policy I'll explain in the second part. And in my third part, which is very, very, very important and don't miss it, that is about the teachers' empowerment. What is the future of the teachers and how the recruitment and deployment will happen in the future according to the policy. I will clearly explain you in my third part. So please be in touch and follow me. And if you have any suggestions or comments about this episode and in the future, please don't hesitate to comment in the comment box. Please comment there and like it, share it. If you like it, please share it to your friends and family. Thank you so much.